వెల్కమ్ టు DKR న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లస్కర్గూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన మునుకొండ్ల శ్రీధర్ గౌడ్ గురువారం నాడు తన నామినేషన్ లస్కర్గూడ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్న ఎన్నికల అధికారులకు దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునుకొండ్ల శ్రీధర్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నానని, గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాడవాడల విద్యుత్ వసతులు, యువతకు ఉపాధి, నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. మన గ్రామ అభివృద్ధిలో పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చేందుకు సమన్వయంతో ముందుకు వెళ్తానని, రాజకీయాల కన్నా ప్రజలకు సేవ చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. అలాగే యువకుడు, విద్యావంతుడు, గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుండి ఎమ్మటే పరిశీలించి చేసే నాయకుడు. గత సర్పంచ్ ఎన్నికల్లో 3వ వార్డు నుంచి పోటీ చేసి ఆ వార్డులో ఉన్న సమస్యలను దగ్గరుండి సమస్యలను పరిశీలించిన నాయకుడిని ఎన్నుకోండి అని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండల్ గౌడ్, సిద్ధగోని శంకరయ్య గౌడ్, మునుకుంట్ల పార్వతమ్మ, శ్రీనివాస్ గౌడ్, గుండె నరసింహ, మునుకుంట్ల నితిన్ గౌడ్ తో పాటు గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లస్కర్గూడ, సుర్మయ్యగూడ, కనకవారి కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మన లస్కర్గూడ, సుర్మయ్యగూడ ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళ నాకు ఉంటాయని ప్రజల ఆలోచనతోనే నేను ముందుకు వచ్చి సర్పంచ్గా నామినేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ పెద్దల, గ్రామ యువకుల, గ్రామ ఆడబిడ్డల, అక్కల, చెల్లెల ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నా మీద ఉంచుతానని ఆ భగవంతుని సాక్షిగా నమ్ముతూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకంతో నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. గతంలో కూడా వార్డు సభ్యునిగా కొనసాగడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేట్ చేయడం జరిగింది. అలాగే గట్టి నమ్మకంతో ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటానని, ఎల్లవేళలా సేవలు చేస్తానని, అందరి అడుగుజాడలో ఏ కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సమాన భేదంతో చూస్తానని, ప్రతి ఒక్కరికి ఏ ఆపద ఉన్నా నేను ముందుంటానని, అందరికీ ప్రజలందరికీ ప్రజాపక్షాన సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ వాళ్ళ వెన్నంటూ ఉండి నేను ఉంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే లస్కర్గూడ సీనియర్ నాయకులందరికీ, శంకరయ్య గౌడ్ గారికి, నరసింహన్న గారికి, మునుకుంట్ల గిరీష్ గారికి, పోవర్ గిరీష్ గారికి, మునుకుంట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మునుకుంట్ల పార్వతమ్మ గారికి, నన్ను ఆశీర్వాదించడానికి వచ్చిన ప్రతి ఒక్క మా తమ్ముళ్లకు, యువకులకు, ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదం నా పైన ఉంచి నన్ను మనస్ఫూర్తిగా చూసుకున్నాను గెలిపిస్తానని భావిస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.